తెలంగాణ రాష్ట్రంలో కళాశాల విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 30న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి ప్రభుగౌడ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి బీసీ సంఘాలన్నీ ఏకమై 30 తారీఖు నాడు పోవడం జరుగుతుంది. మరి కాలేజీ, స్కూల్ వాళ్ళు కూడా, ప్రైవేట్ కాలేజీలు కూడా అన్నీ 30 తారీఖు నాడు బంద్ పెట్టి సంగారెడ్డిలోని ఐబీ కాడికి 10 గంటల వరకు విద్యార్థులను అందరినీ కూడా అక్కడికి పంపించాలని, విద్యార్థులందరూ రావాలని, వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి కృష్ణన్న నాయకత్వంలో మరి ప్రభుత్వం దృష్టికి తెచ్చి ముఖ్యమంత్రితో కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి పిల్లలకున్న బకాయిలన్నీ కూడా ప్రభుత్వం వెంబడే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి రేపు 30 తారీఖు నాడు అన్ని పట్టణాలలో సాస్పేట్ కానీ, జైరాబావి కానీ, జోగిపేట కానీ, పడంచెరువు కానీ, మరి అన్ని ప్రాంతాలలో మరి ఎక్కడోళ్ళు అక్కడ ఎంఆర్ఓ కార్యాలయాలలో రిప్రజెంటేషన్స్ ఇచ్చి అందరూ కూడా నిరసన తెలపాలని మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చేంత వరకు మరి నిరసనలు తెలపాలని 30 తారీఖు నాడు ఏదైతే జాతీయ నాయకుడు ఇచ్చిండో ఆ 30 తారీఖు నాడు నిరసనలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినంత వరకు పోరాటం కొనసాగించాలని మరి కాలేజీ యజమానాలకు, ప్రైవేట్ కాలేజీలకు అందరూ కూడా ఆ రోజు బంద్ పెట్టి నిరసన కార్యక్రమంలో పంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.